మెల్లిగా బల్లిలా రారాసురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కాయ్. అరే జాగ్రత్తగా పద. చూటు వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేణుగానం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా? అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి. ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన చోటు దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు, చంపేస్తాను రే. చిట్టి బాబు. చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే యాజ్ యు నో, మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ ఫీజు తీసుకుంటాం. మీరెంత ఫీజు అడిగినా ఇస్తామండి. కానీ మా అన్నయ్య చంటి అబ్బాయి దొరుకుతాడు, ఆ గ్యారంటీ నాది. ఇలాగే తప్పిపోయిన కుర్రోడు కేసు ఒకటి 1984లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. దొరికాడు. ఇప్పుడు అతను ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో. వెళ్ళు. అలాగే. చంటబాయ్ పిన్ని గారు ఒక ఆవిడ దుబాయ్లో ఉన్నారట. ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు. ఆవిడ పేరేమన్నారు? బాలా. 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 ఆ ఒక్క ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటాబాయ్ గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగరంలో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. గురూజీ, వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు ఇట్టే పట్టేస్తారు గురూజీ. నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురూజీ. పిచ్చివాడా, వాడు దొంగ కాదురా. ఆఫీస్ లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడిప్పుడే అదే ట్రైనింగ్ అవుతున్నారండి. బెల్. ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను. ఓకే, యూ ప్లీజ్ క్యారీ ఆన్. వస్తానండి. అలాగే. నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తయ్యేలా చూడండి. షూర్ షూర్. మీరు బయలుదేరండి. నువ్వు కొట్టమ్మా. కమాకనం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు. జోలా బాబాయ్. ఏం గురూజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా?
బొబ్బిలి బ్రహ్మన్న. దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు బాయ్. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు బాయ్, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిండంట చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గాంలా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేగమంటే లేగవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడి పొరపాటు చేసిండనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గాంలో చౌరస్తూ ఉంటది కదా, గాడకపోతాడు. గిట్లా బండ మీద గిట్లా కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజా బాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా అంటాడు భయ్. ఇంట్లో వాళ్ళు పడింది. పారి నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి. 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 కల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా. సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్లా చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు, మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 5 లక్షలు ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచనమాల అమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్నం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా డిస్కషన్ అవుతున్నదేంది? గస్సల్ లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడు అనుకో రాదు. గిస్సంటోడు సినిమా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలే, గంతే మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే. నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సినిమా తీస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమ్రమూర్తి, నీ లెక్క ఫాల్తు సినిమాలు తీస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సినిమా తీస్తావే. ఆరు 6001, 6002, 6003, 6004. దుర్గా, ఏంటైతే కాలుతో గొయ్యి వేస్తాను? పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నీ నెలకొల్పటా, నీ నల్లులు గుట్ట నడిచి నడిచి ఎంత గొయ్యితో చూడు. అవును, నా జేబులో డబ్బులు ఉండాలి, ఏమైనాయి? నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ చచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించి తెస్తంటే వెత్తలు విడిగా ఖర్చు చేసేయడం అలవాటు అయిపోయింది నీకు. నావి 6043, మా ఆయనవి 3, 6046. అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమిటి
ఊరుకునే కొద్దీ నోరు లేస్తోంది. ఓసారి లోపలికి రా. ఏం లేదు, నీతో చిన్న పనుంది, రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద నువ్వు తిరుగు. పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా. నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పొచ్చు కదే, ఇంత టోటరేంటి చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా. రే 111 రండి, రండయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో తమరు గెలవాలా? అయ్యా గెలుపుతామది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడరా. ఎస్ సార్. బాబు నేనే ఓడిపోనాం బాబు. 12 డబ్బులు ఇగో బాబు. బేగ డబ్బులు చెడిపోండి. ఇగో బాబు. వస్తాం బాబు, దయించండి బాబు. వస్తాం బాబు, దయించండి. చెప్పు, నీ దెయ్యపు తిండి ఆపుతాన్ని దేవుడి మీద ఒట్టేస్తావా? కరెంటు ముట్టుకుని గిలగలా కొట్టుకుని చావనా? ఊరుకున్నానా, అదేం పని? నిన్ను పోషించడం నా వల్ల కావడం లేదురా. అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలిసి చందాలేసుకుని నిన్ను ఒక నేషనల్ మాన్యుమెంట్ లాగా పోషించాల్సిందే తప్ప నాలాంటి మామూలు సంసారికి సాధ్యం కాదురా. మన ఇంట్లో తిన్న చాలక నిన్న రాత్రి పక్కింటి వాళ్ళ దొడ్డు గుమ్మలోంచి దొంగ వెధవలా దూరి వాళ్ళు వండుకున్నవి మింగొస్తావా? నిన్న వాళ్ళు టర్కీ వండుకున్నానన్నా, వాసన వచ్చింది. వాసన వచ్చిందే? కుక్క ముక్కు సంప్రాప్తించిందేరా నీకు తిక్క వెధవా? ఏ లాభం లేదు, పద. జై వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయి. శనివారం నాడు 2 పూట్ల పలహారం తప్ప భోజనం చేయనని ప్రమాణం చేయి. వారానికి నువ్వు ఒక్కరోజు తిండి మాన్యా ఆ డబ్బుతో నేను 4 రోజులు తినగలను. ప్రమాణం చేస్తావా? వైర్లు ముట్టుకుని టపా కట్టమంటావా? నువ్వు అంత పని చేస్తే నాకు ఫుడ్ ఎలా నాన్న? ప్రమాణం చేస్తానులే. దేవుడా, శనివారం పలహారం మాత్రం చేస్తాను. అమ్మయ్యా, బతికించావు స్వామి. సుపుత్ర, ఐరావత, ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా? అమెరికాలోని వ్యవసాయదారుల సంత జరుగుతోందా ఇక్కడ? ఇవాళ శనివారం కదా నాన్న? అయితే శనివారం భోంచేద్దాన్నావు కదా, పలహారం చేస్తున్నాను. పలహారం అంటే 1, 2 పళ్ళు తినడమే తప్ప అమెరికాలో 4 రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నువ్వు మింగేయడం కాదు. అది నాకు తెలియదు నాన్న. నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. వద్దురా బాబు, నీకు దండం పెడతాను. దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను. ఈ పళ్ళ కంటే అన్నమే చౌక. బాబు, నీ చుత్తుకి నా జోహార్లు, నీ జీర్ణశక్తికి నా జేజేలు. వద్దు, ఇంకా ఈ పళ్ళగోల మర్చిపో. మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు. మరి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయించావు? వచ్చే శనివారం పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి అపరాధ క్షమ కింద జరిమానా కట్టుకుంటాను. నువ్వు మాత్రం నీ ఒట్టి తీసి గట్టి మీద పెట్టి నన్ను బతికించు. అలాగే నాన్న, నీ ఇష్టం. అమ్మయ్యా, మరి త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. గోవిందా గోవిందా. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ శమంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా. ఇట్లాగే కాసేపు తింటాను. ఇది కథ. పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా? ఓ ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తుంది. అరే, ఇన్నాళ్ళు చూస్తున్నాను, సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవ్వయ్య అసలు? నేను గొప్ప కథ చెబుతాను, ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా. తెరలగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారే, మసాలా గారే, ఉప్మా, కిచిడి, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, బాతు, టమేటా బాతు, బోండా,
బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనెసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హాట్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి. అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్ వాలీబాల్ బేస్బాల్ బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూరిబాబుని. ఎవరు? శూర్పణఖవా? శూర్పణఖని తాటకని కాదత్తయ్య గారు, నేను మగవేధమని. మీరు మరీ లింగ భేదాలను కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని, జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి ఏమిటి బాబు? పిండి మరకెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే? చల్లటి మాట చెప్పావు నాయన. నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, ఇంకో చిన్న మాట. ఆ ముహూర్తానికే నేను కూడా సీతమెళ్ళ 3 ముళ్ళు వేసేస్తే పనిలో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా. ఏమంటారు? ఏమ్మా? అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాలనా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెధవ కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను. 600 సరే, తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను.
నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి ప్లీజ్. అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకులు కన్నా విధాల చేతులు పట్టుకున్నాను, ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుక్కల కాళ్ళు పట్టుకుంటాను. తప్పుతుందా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు దేశభక్తి వీరభద్రాన్ని ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే, తప్పేలా అవుతుందండి అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే ఆటో ఆపో. వద్దు బాబు, మాకు ఆ స్మరణ వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇందాక ఇచ్చాం కదా. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి, ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట. భూత జోకు లేకండి వేస్తారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. అటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు, ఇదిగో నాయన, నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము చేస్తున్నాను, వదిలే తండ్రి వదిలే. ఆటో ఆగు, ఇదిగో ఏమండో ఈ 5 రూపాయలు ఆటో కూర్చోండి. చాలా సంతోషం అండి. ఆటో ఆగు ఆగు.